అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మూర్తి. ఏఐ గొప్పదా, మనిషి బ్రెయిన్ గొప్పదా, మీరే డిసైడ్ చేయండి. ఇది మొత్తం వినండి, ఆ తర్వాత ఏది గొప్పదో మీరే చెప్పండి. ఏఐకి మనిషికి తేడా ఏంటో కూడా మీకే తెలుస్తుంది. కరెక్ట్గా ఇది 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇష్యూ. నాకు ఒక 15 రకాల వైద్యాలు వచ్చు. ఈ 15 రకాల వైద్యాలని కూడా ఉపయోగించి నేను ఒక సిస్టమ్ తయారు చేసుకున్నా. ఆ సిస్టంలో 3 నిమిషాలు ఎవరైనా సరే నా ముందు కూర్చుంటే నేను రోగాలు చెప్పేస్తాను. నాకున్నటువంటి స్పెషాలిటీ అదే. అయితే మీరు ఎవరికైనా చెప్పారా అంటే ఒక విచిత్రమైనటువంటి కేసు మీకు చెప్తాను. ప్రపంచంలో ఎక్కడా మీరు విననటువంటి కేసు ఇది. ఏంటి ఆ కేసు? ఓ పేషెంట్ నా దగ్గరికి వచ్చాడు. సార్, ఇదిగో మీ ఫీజు తీసుకోండి అని ఫీజు బల్ల మీద పెట్టాడు. అదేంటయ్యా, తర్వాత ఇవ్వచ్చు కదా అని అడిగా. కాదండి, మీ ఫీజు ఇచ్చారు కదా, నా రోగం ఏంటో చెప్పండి అన్నాడు. నేను 2-3 నిమిషాలు అతన్ని చేయబట్టుకొని టెస్ట్ చేశాను. నాకేం అర్థం కాదు. ఏంటి సార్, ఏంటి చెప్పరేంటి, డబ్బులు ఇచ్చేసా కదా మీకు అని గట్టిగా అరిచాడు. ఏంట్రా ఇది, నాకేమో అర్థం కావట్లేదు, ఏదో సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ యూ అన్నా. అంటే ఏంటండి అని అడిగాడు. ఏదో లోపం ఉందయ్యా నీలో అన్నాను. ఏం లోపం ఉందండి అని అడిగాడు. ఏదో మిస్ అవుతుందండి అన్నాను. ఏం మిస్ అవుతుందో చెప్పండి అన్నాడు. మీ హార్ట్ మిస్ అవుతుందండి అన్నాను నేను. నా హార్ట్ మిస్ అవ్వడం ఏంటండి, భలేవాళ్ళేది మీరు, హార్ట్ లేకుండా ఎమర్షన్ జీవిస్తారా అన్నాడు. ఎస్, యువర్ హార్ట్ ఈజ్ ఆన్ ద అదర్ సైడ్. నీ హార్ట్ కుడి వైపున ఉంది, ఎడమ వైపున మాత్రం లేదు. అంతే, 200 పెట్టి లేచాడు. నిజంగా ఇది ప్రపంచంలో ఎవ్వరూ కూడా కనుక్కోలేదు. దీన్ని డెక్స్ట్రోకార్డియా అంటారు. డెక్స్ట్రోకార్డియా అంటే డెక్స్ట్రో మీన్స్ రైట్, కార్డియా మీన్స్ హార్ట్. ఎస్, యువర్ హార్ట్ ఈజ్ ఆన్ ద రైట్ సైడ్. ఇది రేర్ కేస్ అండి. ఇప్పుడు చెప్పండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్పదా, మనిషి గొప్పవాడా? అయితే డెక్స్ట్రోకార్డియా అంటే రైట్ సైడ్ హార్ట్ ఉండడం అనేది దేనికి సంబంధించింది, అది అసలు ఎలా సంభవం, ఎలా జరుగుతుంది అంటే ఇది మదర్ సైడ్ నుంచి వచ్చేటువంటి ప్రాబ్లం. కొన్ని ప్రాబ్లమ్స్ జెనెటిక్గా ఉంటాయి. ఆ జెనెటిక్గా మదర్ సైడ్ నుంచి వచ్చేవి కొన్ని ఉంటాయి, ఫాదర్ సైడ్ నుంచి వచ్చేవి కొన్ని ఉంటాయి, ఇద్దరు వైపు నుంచి వచ్చేటువంటి కొన్ని ఉంటాయి. ఇది కేవలం మదర్ సైడ్ నుంచి వచ్చేటువంటి ప్రాబ్లము. అంతేకాదు, ఇది మాత్రం హెరిడిటరీ మాత్రం కాదు. మరి మదర్ సైడ్ నుంచి హెరిడిటరీ కాకుండా ఎలా వస్తుందండి అంటే, మదర్కి లివర్ ప్రాబ్లం కనుక ఉంటే, అంటే చిన్నప్పుడు అంటే పెళ్ళికి ముందు కానీ ఈ పిల్లవాడిని కంటానికి ముందు కానీ తల్లికి లివర్ ప్రాబ్లం ఉంటే ఇలా జరుగుతుంది. అవును, తల్లికి లివర్ ప్రాబ్లం ఎలా వస్తుంది? జాండీస్ వస్తే వస్తుంది, టైఫాయిడ్ వస్తే వస్తుంది. ఈ 2 ప్రాబ్లమ్స్లోనూ ఎఫెక్ట్ అయ్యేటువంటి ఆర్గాను లివర్ ప్రాబ్లం. ఇది ప్రెగ్నెన్సీకి ముందు మదర్లో వచ్చేటువంటి మార్పు, మదర్ యొక్క లివర్లో వచ్చేటువంటి మార్పు. ఈ మార్పు వల్లనే ఈ డెక్స్ట్రోకార్డియా అనేటువంటిది సంభవిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం గొప్ప, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్ప, మీరే తేల్చి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.